ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రాజ్గౌడ్ సేవా సమితి జిల్లా అధ్యక్షుల నాయకత్వంలో 9 తెగల అధ్యక్షతతో ఏదైతే మొన్న గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కేంద్రం కానీ రాష్ట్రం కానీ వాస్తవంగా ఆదివాసులు ఎవరనేది పరిశీలన చేసి మాకు వంపమని చెప్పింది. కాబట్టి తొందరలోనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు దీన్ని ఆలోచన చేసి వాస్తవంగా ఆదివాసులు నిజంగానే వీళ్ళు అడవిలో ఉన్నటువంటి ఆదివాసుల అనేది మీ మనసుపూర్వకంగా తెలుసు. కాబట్టి మీరు పంపిస్తున్నట్టు కూడా మాకు ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మాకు భరోసా ఉన్నది. అదేవిధంగా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఈ చట్టాలను బట్టి ఏదైతే ప్రతి ఒక్క నాయకులు కానీ ప్రజలు కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ప్రతి ఒక్కరు కూడా గౌరవించవలసిందే. మరి గౌరవిస్తుంది కూడా. మేము కూడా సుప్రీంకోర్టుని పూర్తి స్థాయిలో మేము విశ్వాసంగా ఆదివాసులము మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మా తరఫున వాదించడానికే ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు మరి తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు గారు ఇచ్చినటువంటి పిటిషన్ని దాఖలు చేసిన వెంటనే దాన్ని ఒక సమస్య పైన తీసుకురావడం జరిగింది. అందుకోసమని ఇప్పటికైనా మాకు విశ్వాసం ఉన్నది. ఒకవేళ కాకపోతే 9 తెగలు గతంలో ఏ విధంగా అయితే ఉద్యమాలు జరిగినాయో అదే మాదిరిగా కొనసాగుతాయి. మరి ఈరోజు మరి మాకన్నా ముందు ఎమ్మెల్యేలు, ఎంపీలు, లంబాడ సోదరులే గత 50 సంవత్సరాల నుంచి పరిపాలనలు ఉన్నారు. మరి ఆ రోజు మరి ఏదైతే మనకు డిఎన్టీ నోటిఫైలు వచ్చినటువంటి వారు నిజంగానే మేము లంబడోళ్ళమని అనుకుంటే ఆ రోజే దాన్ని సరి చేసుకోవాలా. కానీ హిందీలో ఒక సామెత ఉన్నది, నక్కలు మారినా అయితే అక్కలసే మారినా అని. ఇవాళ మా సోయం బాపురావు గారు కూడా వాస్తవంగా తెలుసుకొనే నక్కలు కొట్టిండు. ఈ నక్కలు కొట్టిన దానికి ఎవరు కూడా డమ్మి చేయడానికి వీల్లేదు. అందుకని మేము లంబాడీ సోదరులకు కూడా ఏమనేదంటే ప్రతిసారి అంటాం నీరు, నిధులు, నియామకాలు అనేది. గతంలో కూడా మీ నాయకులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. గతంలో అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? మహారాష్ట్ర నుంచి వలసవాదులు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న గిరిజనులకు పోడు భూములకు అవకాశం దొరకలేదు. అందుకోసమే ఈ వలసలను ఆపేసిన తర్వాతనే ఈ పట్టాల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెడతామని అన్నారు. నిండు సభలో చెప్పాడు కదా. అప్పుడు మీరు కూడా మంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్నారు. అందుకోసమే మీ ఆత్మసాక్షిగా మీరు వాస్తవంగా ఎస్టీలు అయితే కింద మేమే స్వాగతిస్తాం. కానీ ఇవాళ రాజ్యాంగం ఒప్పది, రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు ఒప్పుతలేవు. ఇవాళ పార్లమెంట్లో ఉన్నటువంటి అధికారులు, నాయకులు మాట్లాడతలేరు. ఇవాళ సుప్రీంకోర్టు కూడా దాన్ని అగౌరవపరుస్తున్నారనే వాదతో చర్చ జరిపిన దానికే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. కాబట్టి మేము కూడా ఈరోజు సోయం బాపురావు మీద అనుసూచిత వ్యాఖ్యలు చేస్తే, తెల్లం వెంకట్రావు మీద చేస్తే, ఇవాళ 9 తెగలు కూడా ఇవాళ సోయం బాపురావు మీద, తెల్లం వెంకట్రావు మీద ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మేమంతా ఐక్యభావంతో ఉన్నామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ప్రభుత్వాలకు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ డిమాండ్ కింద నెరవేరకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 9 తెగల ఆందోళన కార్యక్రమం చేపడతామని నేను రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర ప్రభుత్వాలకు నేను హెచ్చరిస్తున్నాను. లంబాడా హటాओ, आदिवासी को बचाओ, లంబాడా హటాओ, आदिवासी को बचाओ అనే నినాదంతోటి సుప్రీంకోర్టు ये देश के मूल निवासी, ये देश के आदिवासी, ये देश का बंजारा आदिवासी नहीं होता అని ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. దానికి నేను ఆదిలాబాద్ కాకుండా భారతదేశంలో ఆదివాసుల 10 కోట్ల ఆదివాసుల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాను. అలాగే గవర్నర్ గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాను. నిజమైన ఆదివాసుల మీద ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి గారు కానీ, గవర్నర్ గారు కానీ లంబాడాకు సాత్ ఇవ్వకుండా నిజమైన ఆదివాసులకు సాత్ ఇవ్వాలని నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. అలాగే నా యొక్క రిక్వెస్ట్
రాజకీయంగా ఆదివాసులకు వాడుకోద్దు. నిజమైన ఆదివాసుల మీద ప్రేమ ఉంటే జల్ జంగల్ జమీన్ కొరకు, మూడు నివాసి కొరకు, దేశం కొరకు, జాతి కొరకు పోరాటం చేసిన క్రాంతి వీరులకు, గోండ్వాన దేవతల కొరకు సహకారం చేసిన మూడు నివాసికు ఇక్కడ ముఖ్యమంత్రి కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, గవర్నర్ కానీ, రాష్ట్రపతి కానీ, సుప్రీంకోర్టు కానీ ఈ అందరు సహకారం చేయాలని నేను ఆ భగవంతుని ఈ ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రులకు మరియు రాష్ట్రపతి గవర్నర్కు నా యొక్క రిక్వెస్ట్. ఎట్టి పరిస్థితుల గోండ్వాన దేవత సాక్షిగా వీళ్ళన్నీ చెప్పిన తర్వాత క్రాంతి వీరుల సాక్షిగా రెండో ఇంద్రవెల్లి పోరాటం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కాకుండా యావత్ భారతదేశంలో లంబాడ హటావ్ గోండ్ को बचाओ నినాదంతో ఆల్ ఇండియా అఖిల భారతీయ ఆదివాసీ వికాస్ పరిషత్ మరియు ఆదివాసీ ప్రధాన సమాజ్ భారతదేశంలో 15 నుంచి 20 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎజెండాను తీసుకుపోయి మా హక్కు మేము సాధిస్తాని. జై ఆదివాసీ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కుమ్రం భీమ్ భవన్లో రాజ్గోండ్ సేవ సమితి ఆధ్వర్యంలో అన్ని తెగల గోండ్, పర్దాన్, కులాం, నాయకపోడ్, ఆంద్ తోటి అన్ని తెగల నాయకులు ఇక్కడ సమావేశము ఏర్పాటు చేసి మేము అనేక విషయాలు, ముఖ్యంగా లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు గారు, అట్లాగే ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇద్దరు కలిసి సుప్రీంకోర్టులో కోర్టు వేసిన తర్వాత స్పందించినటువంటి గౌరవ సుప్రీంకోర్టు రాష్ట్రాలకు, కేంద్రాలకు నోటీసులు జారీ చేయడం వలన ఈరోజు లంబాడీ నాయకులు, లంబాడీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అట్లాగే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరిలో కదిలిక తీసుకొచ్చినటువంటి సోయం బాపురావు గారికి, అట్లాగే తెల్లం వెంకట్రావు గారికి మా యావత్ ఆదివాసీ సమాజం తరఫున మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారికి అండదండగా, మద్దతుగా ఈ పోరాటం లంబాడీలను తీసేంత వరకు మేము వారికి అండగా, మద్దతుగా ఉంటాం. సోయం బాపురావు మీద ఈగ వాలినా లేకపోతే అనుచిత వ్యాఖ్యలు చేసినా మాత్రం ఈ 9 తెగల నాయకులు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఉద్యమం చేయడానికి మేమందరము సిద్ధమవుతున్నాం. సోయం బాపురావు గారి మీద, అట్లాగే తెల్లం వెంకట్రావు గారి మీద, ఇద్దరి మీద అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అన్ని పార్టీల నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాళ్ళని సస్పెండ్ చేయాలని. ఇలాంటి డ్రామాలు ఆడితే మాత్రం ఏ జిల్లాలో కూడా మిమ్మల్ని ఉండనీయం, తిరగనీయం, గ్రామాల్లో కూడా రానియమని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సోయం బాపురావు గారి మీద చాలా దిష్టి బొమ్మలు, లేకపోతే అనుచిత వ్యక్తులు చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ జాతిలో పుట్టి రానటే అంటే మీ దగ్గర దమ్ముంటే 180 సంవత్సరాల నుంచి, మిలియన్ సంవత్సరాల నుంచి గోండ్వాన చరిత్ర, గోండ్వాన రాజులు పరిపాలించినటువంటి చరిత్ర మా ఆదివాసులకు ఉన్నది. ఈ దేశానికి ఆర్యులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బౌద్ధులు అందరూ మా భూమిపై, మా మాతృభూమిపై ఇక్కడ వలస వచ్చిర్రు. వలస వచ్చి మా రాజ్యాలను ఆక్రమించరు, మా దేవతలను ఆక్రమించరు, మా సంస్కృతిని ఆక్రమించరు. ఈరోజు మా మీద పరిపాలన చేసి మమ్మల్ని దాడి చేస్తున్నారు, మమ్మల్ని అంతం చేస్తున్నారు. ఇది ఎవరి మీద కుట్ర? ఈ భూమి మాది, ఈ నీరు మాది, ఈ అడవి మాది, ఈ వనరులు మాయి. ఎక్కడి నుంచో వలస వచ్చినటువంటి ఈ దొంగలంబడిలు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, వేరే వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చినటువంటి ఈ వలస లంబాడీలు మా దగ్గర వచ్చి వీళ్ళు ఎంపీలు కావాలా, ఎమ్మెల్యే కావాలా, సర్పంచ్ కావాలా, ఉద్యోగాలు కావాలా, టీచర్లు కావాలా, ఎవరి సొమ్మును మీరు తింటుర్రు, ఎవరి నిధులను మీరు తింటుర్రు? ఈ ఖబర్దార్ లంబాడ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీరు అక్కడ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు అంటే వలస వాళ్ళకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారయ్యా. ఈ భూమి మాది, వనరులు మాయి, మరి మాకేం పదవి ఇచ్చారు? మీరు ఒక్క పదవి ఇవ్వలేదు. మినిస్టర్ పదవి ఇచ్చిర్రా? ఏమైనా ఇచ్చిర్రా మాకు? ఈ ప్రాంతంలో వలస వచ్చి మా ఉద్యోగాలు దోచుకుంటున్నారు అని, మా భూములు దోచుకుంటున్నారు, మేము అన్యాయం చేస్తుంటారు అని మేము ఉద్యమాలు చేస్తుంటే, మాట్లాడుతుంటే మా మీద
అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఉద్యోగాలు సిఆర్టీలు కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్లో మా ఆదివాసులను 9 తెగలు కావచ్చు, ఇంకా ఇతర తెగలు ఉన్నాయి, వారందరూ కన్నీరు గారుస్తున్నారు. ఎవరికి గోడు చెప్పలేకుండా ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మా ఆవేదనని, మా సమస్యలని కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న పరిష్కరిస్తలేవు కాబట్టి మేము ఇక నుంచి తుడుం డోల్ పేపరే కాలికం తోటి మా రాజ్గోడ్ సేవ సమితి తరఫున ఈ వలసవాదులు ఎవరైతే ఉన్నారో వారందరినీ గ్రామాల్లో కాదు ఎక్కడ కూడా తిరగనివ్వమని మేము ఈ సందర్భంగా సీఎం నుంచి అందరినీ కూడా ఇక్కడ నుంచి మేము అంటే తిరగకుండా హెచ్చరిస్తాం. అంటే ఈ గ్రామాల్లో కావచ్చు ఎక్కడ కూడా మేము లేకపోతే ఈ తిరుగుబాటు ఉద్యమం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అమెరికాలో కూడా ఇదే పరిస్థితి ఉండే, సౌత్ ఆఫ్రికాలో కూడా ఇదే పరిస్థితి ఉండే, భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి ఉండే. ఈ యజమానులు ఎవరు, ఈ భూమికి యజమానులు ఎవరు అంటే ఆదివాసులు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగింది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది. ఆంధ్ర వాళ్ళు ధనికులు, రాజకీయ బలం ఉన్నవారు, అన్ని రంగాల్లో బలం ఉన్నారు, కానీ వాళ్ళు ఓడిపోయారు. మీరు అనుకుంటారు లంబాడీ వాళ్ళు మేము ఐఏఎస్లు ఉన్నాం, ఐపీఎస్లు ఉన్నాం, రాజకీయంగా ఉన్నాం, అన్ని రంగాల్లో ఉన్నాం, మా దగ్గర డబ్బు ఉంది అని అంటే ప్రకృతి మాకు సహకరిస్తుంది. మేము మాట్లాడే విషయంలో దమ్ము, న్యాయం, ధర్మం తప్పకుండా ఉన్నది. మా లంబాడీలను వెంటనే ఈ ఎస్టీ జాబితా నుంచి తీసేస్తాం. కోర్టు కూడా మాకు కూడా అనుకూలంగా తీర్పిస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా, గవర్నర్ కూడా వెంటనే ఈ నివేదికలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎస్టీలు కాదని 1976 తర్వాత వచ్చినని ఏదైతే తప్పుడు సమాచారం, తప్పుడు పత్రాలు సృష్టించి ఉద్యోగాలు పొందుతున్నారో వారు చెప్తున్నారు, ఎవరైతే ఉన్నారో వారి ఈ తప్పుడు నివేదికలు మీరు పంపకండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అట్లాగే గవర్నర్ కావచ్చు, ఈ ముఖ్యమంత్రి వీళ్ళందరూ కలిసి వెంటనే ఈ సుప్రీంకోర్టుకి నోటీసులు పంపి ఆదివాసులకు న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే మాత్రం ఇక్కడ వచ్చినటువంటి వలసదారులను మాత్రం తరిమి కొట్టే రోజులు తప్పకుండా వస్తాయి. మీపై ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. ఈరోజు ఏదైతే రాజ్గోండ్ సేవ సమితి రాష్ట్ర జిల్లా కార్యవర్గాల సామూహిక ఏదైతే మనం 7 తెగలకు సంబంధించిన మన 9 తెగలకు సంబంధించిన ఎవరైతే మన ప్రతినిధులు ఉన్నారో వీళ్ళందరి సమక్షంలో ఈరోజు ఆదివాసుల్ని సుప్రీంకోర్టుపై ఉన్న కేసుకు సంబంధించిన ఈ ఉద్యమానికి సంబంధించిన ఏదైతే ఈ కేసుకు సంబంధించిన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో దీని మీద భవిష్యత్తు కార్యాచరణని దృష్టిలో ఉంచుకొని ఈరోజు 9 తెగలకు సంబంధించిన ఈరోజు సమావేశం కావడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి ప్రతి ఒక్క ఎవరైతే మన ప్రజాప్రతినిధులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి ఆదివాసుల ఈ కేసుకు సంబంధించిన తీర్పు మనకు అనుకూలంగా వచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ఒకవైపు అయితే, మరోవైపు ఈరోజు ఏదైతే మనకి కేసు వేసిన ప్రతినిధులు ఉన్నారో అలాగే గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు స్వయం బాబురావు కానివ్వండి, అలాగే తెల్లం వెంకటరావు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా రాష్ట్రం మొత్తం ఉన్న ఆదివాసీ సమాజం మీ వెంబటే ఉండి మీ కార్యాచరణకు అనుగుణంగా మేమంతా ఏకతాటిపై ఉండి మీకు అందరూ కూడా సపోర్ట్ చేసే విధంగా కార్యాచరణని ఈరోజు వచ్చే విధంగా మేము పాటుపడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈ కార్యాచరణని ప్రభుత్వం అలాగే వేరే వ్యక్తుల మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రతి మండల కేంద్రాల్లో కూడా ఈరోజు ఈ గౌరవ ఎంఆర్ఓలకి మెమోరాండం ఇవ్వడం ఒకవైపు అయితే, అలాగే ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చే విషయం ఇంకొక విధంగా మనం పాటుపడాల్సి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. జై ఆదివాసీ, జై సేవ.